సంప్రదించండి. ప్రతి శని ఆదివారం హైదరాబాద్ లో, ప్రతి బుధవారం గుంటూరులో మరియు ప్రతి గురువారం విజయవాడలో అందుబాటులో ఉంటారు. రెహమాన్ గారి అపాయింట్మెంట్ కొరకు 8553884000 8553885000 ను సంప్రదించండి. నమస్కారం. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు, పుట్టిన తేదీ ప్రకారం, అదేవిధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ సంఖ్యాబలం చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీకు తెలియజేస్తారు. మీ సందేహాలకు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే రెహమాన్ గారు. ప్రస్తుత కాలంలో వివాహం బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కానీ ఎప్పటికప్పుడు విడిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో న్యూమరాలజీ ప్రకారం వివాహ తేదీని ఎట్లా నిర్ణయించాలంటారు? అంటే ఆ బంధం గట్టిగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం కోసం. నేను దానికి ఆన్సర్ చెప్పే ముందమ్మా, నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ అనేది అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. అసలు వీళ్ళు ఏం చదువుకోవాలి, వీళ్ళు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, బిజినెస్ చేస్తే ఏం బిజినెస్ చేయాలి, జాబ్ చేస్తే ఎటువంటి జాబ్ చేయాలి, వీళ్ళకి మ్యారేజ్ ఎలా ఉంది, సంతానం ఎలా ఉంది, అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా, పిల్లలు ఆలస్యం అవుతారా, మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. ఎవ్వరు అవునన్నా కాదన్నా 80 to 90% ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నడిచింది. ఓకే. అలానే న్యూమరాలజీ వచ్చేటప్పటికి అసలు మన పేరు ఎలా ఉండాలి, మన పేరు బలం ఎలా ఉంది, ఆ పేరులో ఏమన్నా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూడటానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్ నెంబర్స్ ఉంటే దానిపైన అది చేసిద్దమ్మా. సౌందర్య గారిలో 18వ నంబర్ ఉంది, దానిపైన అది చేసింది. అవును సార్, ఎవరికో ఒకళ్ళకి ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉండే దానిపైన అది చేసిందని మీరు ఎలా డిసైడ్ చేస్తారంటే, శ్రీదేవి గారికి కూడా అదే 18వ నంబర్ ఉంది, దానిపైన అది చేసింది. మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారికి కూడా అదే 18వ నెంబర్ ఉంది. ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అవుతున్న ప్రతి వాళ్ళు దివ్య పేర్లు అన్ని కూడా తీసుకుంటే 18వ నెంబర్లు ఉంటాయి. అంటే ఆ నెగిటివ్ నెంబర్ దానిపైన అది చేసిద్ది. ఇక్కడ మేమేం చేస్తామంటే ఆ నెగిటివ్ నెంబర్ ఏమన్నా పేర్లో ఉందేమో చూసుకొని అది తీసేసి కొత్త నెంబర్, పాజిటివ్ నెంబర్ పెడదాం. అలా న్యూమరాలజీలో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకి మంచి లైఫ్ వచ్చే విధంగా చేసేదే న్యూమరాలజీ. ఏదైనా ఒడిదుడుకులున్నా సరే కవర్ చేసేస్తాం. ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గరికి నాకు ఆరోగ్యం ఏముండని వెళ్ళా, నాకు జ్వరం వచ్చింది తగ్గిండని వెళ్తే జ్వరం తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ మేము ఏం చేస్తామంటే నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. అద్భుతమైన సబ్జెక్ట్ న్యూమరాలజీ. ఇది నేను చెప్పేది కాదు, పైథాగరస్ అనేటువంటి మహానుభావుడు, అంటే ఈ రోజున బ్రహ్మాస్ తయారు చేయాలన్నా, గుండు సూది తయారు చేయాలన్నా పైథాగరస్ గారి సిద్ధాంతమే వాడదాం. ఆయన చెప్పినటువంటి మాట అనమాట. నంబర్ మంచి నంబర్ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పారు. అలా న్యూమరాలజీ చూస్తాను. చెయ్యి అద్భుతమైన విషయాలు తెలియజేస్తుందమ్మా. నేను అసలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా, కట్టుకుంటే పెద్ద ఇల్లు కడతామా, చిన్న ఇల్లు కడతామా, అసలు ఏంటి. కొంతమందికి ఫారెన్ వెళ్ళాలనేది కళ. ఫారెన్ వెళ్ళి వెంటనే గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వస్తామా, లేదా అక్కడ సెటిల్ అవుతామా, అక్కడ జాబ్ చేస్తామా అనేవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చేయి చూసి అద్భుతంగా చెప్పొచ్చు. భవిష్యత్తు ఏంటనేది కూడా మనకి అద్భుతంగా చెప్పొచ్చు అమ్మా. అలానే ఫేస్, ఒక ఆయన అయితే మొన్న మహబూబ్ నగర్ వెళ్తే ఒక ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, ముస్లిం అతను. అసలు ఈయనేంది ఇలా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అని చెప్పి ఇదంతా నాన్ సెన్స్ ఏంది, ఈ నెట్ అయినా కానీ ఇలా రోడ్డు మీద వేయాలి అని చెప్పి వచ్చాడంట. విఆర్ఓగా చేస్తారమ్మా. వచ్చి అంటే ఎలా అయినా నెగిటివ్గా అసలు ఇదంతా రాంగ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్కి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడంట. రాగానే అలా చేయి చూపింది కానీ, ఏం సార్ మీరు విఆర్ఓ అయి ఉండి 2 గదులు ఇంట్లో ఉన్నారు ఏంది అని అనగానే బెత్తరపోయాడు. బెత్తరపోయి అసలు నేను ఇందుకు వచ్చానండి, మీరేంది ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు, అద్భుతం అండి. అంటే దీన్ని మీరు సైన్స్గా కౌంట్ చేయటం కాదమ్మా, ఇది ఒక ఆర్ట్. ఆర్ట్ ఈజ్ డిఫరెంట్, సైన్స్ ఈజ్ డిఫరెన్స్ అమ్మా.
కానీ చాలా మంది మోసపోతున్నారు కదా డాక్టర్ గారు. అంటే మోసపోతున్నారు. చాలా మంది ఈ మధ్యన పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు. ఎవరు సరైన వారు అని చెప్పి తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా, మీరు టీవీలో ప్రోగ్రామ్ చూసేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడే మీకు కూడా భగవంతుడు ఒక 6th సెన్స్ అని ఇచ్చాడమ్మా. ఆ 6th సెన్స్ పనిచేస్తుంటది. ఆ టీవీ చూసేటప్పుడే ఎస్ ఈయన కలిస్తే ఈయన మనకి తండ్రి లాగా ఉన్నాడు లేదా తాతయ్య లాగా ఉన్నాడు, ఈయన కలిస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది వాళ్ళకి 6th సెన్స్ చెప్తుందమ్మా. అలా చెప్పినప్పుడు నీ 6th సెన్స్ ఏం చెప్పిందో అది నువ్వు చేస్తే కరెక్ట్ గానే మనిషిని ఎన్నుకుంటావు. నీకు ఎక్కడైతే నీకు ప్రశాంతత దొరికిద్దో అది నీ గురుస్థానం. అది నీ చెట్టు కింద కావచ్చు, బుద్ధుడికి చెట్టు కింద దొరకవచ్చు, లేకపోతే ఇంకో గుళ్ళో దొరకవచ్చు, ఇంకో చోట దొరకవచ్చు. అలా భగవంతుడు నీకు ఒక ఇది పంపిస్తాడమ్మా. అది ఎక్కడ అనేది చూసుకోవాలి. నువ్వు ఎన్నుకునే మార్గం కరెక్ట్గా ఉంటే సైన్స్ కూడా ఈ సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చెయ్యి చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను. మీరేం చేయాలంటే ఈ నిజమేంటి అనే దానికి ఈ వీడియో తీసుకొని కెమెరా తీసుకొని పెద్ద గైనకాలజిస్టు, విజయవాడలో పెద్ద గైనకాలజిస్టు, ఎవరికైనా సంతానం లేకపోతే ఆమె దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా సంతానం కలిగేటువంటి ఆమె ఎవరు అని చెప్పి అడిగితే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమెను వెళ్ళి ఏమండి ఇలా అందరికీ పిల్లల్ని ఇస్తారంట కదంటే, అవునమ్మా నాకే పిల్లలు లేరు, అందరికి పిల్లల్ని ఇస్తాను, నేను రెహమాన్ గారిని కలిసినాక నాకు అమ్మాయి పుట్టిందని చెప్పి అదే గైనకాలజిస్ట్ చెప్తే అప్పుడు మనం దాన్ని నమ్మాలి. ఎంతమంది డాక్టర్స్ నా దగ్గరకు వచ్చినాక సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం కూడా జరిగింది. నిన్న ఒక మంచి ఎండి జనరల్ ఆయనకి అసలు విపరీతమైన పేరు గుంటూరులో. ఆయన అంటేనే ఒక మానవతావాదిలాగా అన్ని చేసి పెట్టేటువంటి వ్యక్తి. ఆయన ఒక్క 10 నిమిషాలు నాతో గడిపి ఇంత సబ్జెక్ట్ ఉన్నదా, ఇంత ఇది ఉన్నదా ఈ దీనిలో అనేటువంటిది ఆయన ఆశ్చర్యపోయి ఒక్క 10 నిమిషాలు మీతో గడపడం చాలా ఆనందంగా ఉందండి అని చెప్పడం లేదు. తర్వాత ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి 6కి అపాయింట్మెంట్ అడిగారు. ఆయన డాక్టర్ నాకు తెలియదు, అపాయింట్మెంట్ అంటే సరే అండి అన్న. మరలా ఫోన్ చేసి 8కి అడిగారు, సరే అండి అన్న. మరలా ఫోన్ చేసి 9 అన్నారు, మళ్ళీ ఫోన్ చేసి 10 అన్నారు. ఏందా ఈయన ఇంత ఆతురతో ఉన్నాడని సరే అన్న. 10 గంటలకి కారు దిగి ఆపరేషన్ చేసిన డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ తో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు తెలిసింది నాకు ఆయన డాక్టర్ని. వచ్చి ఏం సార్ అంటే ఇలా ఈరోజు ఆపరేషన్లు ఎక్కువ ఉన్నాయండి నాకు, అందువల్ల మిమ్మల్ని ఇలా టైం అడగాల్సి వచ్చిందండి అని చెప్పి వచ్చి ఆయన నన్ను వచ్చి అడిగిన విషయం వేరే ఏదన్నా అడిగితే బాగుండేది. ఆరోగ్యం గురించి ఆయన నా దగ్గర వచ్చి అడగటం జరిగింది. ఏది పెద్ద సర్జను హెల్త్ గురించి, ఏ రంగంలో నిపుణులు ఆ రంగంలో సంబంధించి మీ గురించి అందరు చెప్తున్నారండి, ఇలా డాక్టర్స్ అందరూ డిస్కస్ చేసుకున్నాం, సో నాకు ఒక చిన్న ఇలా ప్రాబ్లం ఉన్నది అని మీ దగ్గరికి వచ్చానండి. ఇక్కడ డాక్టర్ గారి యొక్క సైన్స్, డైరెక్టర్ గారి మందులు అన్ని నమ్ముతూ ఆధ్యాత్మికంగా కూడా ఈ శాస్త్రాలన్నీ నమ్ముతూ చేసుకుంటూ వెళ్తుంటే జీవితం అలా ముందుకు వెళ్తూ ఉంటుందమ్మా. సో ఇక్కడ నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, సంతకం, నువ్వు సంతకం ఎలా పెడుతున్నావు అనే దాన్ని బట్టి నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఒక అతను అమెరికాలో జాబ్ చేస్తాడు. జాబ్ వదిలేసి ఆయనకి ఉన్న కేసులు, లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ వదిలేసి విజయవాడ వచ్చి ఆ లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొనే టైంలో నా ప్రోగ్రామ్ చూశాడంట. చూసి నేను సంతకం ఇలా మార్చుకోవాలని చెప్తే ఆ మార్చుకొని లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాక నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నేను ఇలా వీడియో చూసి ఇలా మార్చుకున్నాక, నేను ఇలా సంతకం మార్చుకున్నాక నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి, మళ్ళీ ఇప్పుడు నేను అమెరికా వెళ్ళబోతున్నాను జాబ్ కోసం, మిమ్మల్ని ఒకసారి విష్ చేసి వెళ్దాము, ఇలా నాకు మంచి జరిగిందని చెప్పడానికి వచ్చానండి అని చెప్పాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు అమెరికాలో పెద్ద డాక్టర్స్, ఇద్దరు కూడా. వాళ్ళ అబ్బాయి హైపర్ యాక్టివ్ పిల్లోడు పుట్టాడు. తెలుసు కదా హైపర్ యాక్టివ్ అంటే పిల్లలు కాస్త ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు నన్ను ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ అబ్బాయికి నేను రెమెడీస్ అన్నీ చెప్పిన తర్వాత ఆ అబ్బాయిలో మ్యాక్సిమం చేంజ్, అంటే పూర్తిగా మారిందని నేను అన్నాను. మ్యాక్సిమం చేంజ్ వచ్చినాక వాళ్ళిద్దరు కేవలం అబ్బాయిని నాకు చూపించి నన్ను విష్ చేయడానికని అమెరికా నుంచి వచ్చి చెప్పి వెళ్ళారమ్మ. ఇలా ఈ శాస్త్రంలో ఒక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దీన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకొని, అరే మనం నమ్మి వచ్చిన వాళ్ళకి మనం చాలా జాగ్రత్తగా చేయాలి అని ఆలోచించి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.
ఇక్కడ నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూడటంతో పాటు నేను ఒక ఆధ్యాత్మికవేత్తని. మా బజార్కు వచ్చి వీడియో తీసుకొని మా బజార్కు వస్తే, మా బజార్ ఒక బజార్ ఉంటుంది కదా, ఆ బజార్లో మీకు దేశం మొత్తం ఎలాంటి వాడో తెలిసినా తెలియపోయినా ఆ బజార్కి అయితే తెలిసిపోయింది కదా ఈయన ఎవరు ఏంటి అనేది. ఆ బజార్కు వచ్చి ఎవరో ఒక తల్లిని, ఎవరో ఒక కామన్ లేడీని, అమ్మా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలమ్మా అని చెప్పి అడిగితే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలండి, 45వ అధ్యాయం గురు చరిత్ర 45వ అధ్యాయం చదివితే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అని ఉన్నది కదా. రహమాన్ గారు మా బజార్లో అందరికీ చెప్పారు కదా, మా చుట్టాలకు ఎవరికి బాగలేకపోయినా మేము 45వ అధ్యాయం చదువుకుంటాం కదా, 45వ అధ్యాయం చదివితే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి చక్కగా ఆనందంగా ఉంటాం కదా అని చెప్పి ఎవరైనా చెబుతారు మా బజార్లో. అంటే అంత ఎడ్యుకేట్ చేశాను. అదే హిందువులు అయితే గురు చరిత్ర 45వ అధ్యాయం చదివితే హెల్త్ బాగుంటుంది. అదే ముస్లిమ్స్ అయితే సూరా నంబర్ 45 చదువుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి. అదే క్రిస్టియన్స్ అయితే కీర్తనలో 45వ కీర్తన చదివితే చాలా బాగుంటుంది, మంచి హెల్త్ వస్తుంది. ఇలా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్తో పాటు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుకొని మంచి పాజిటివ్ నేచర్ రావడానికి మనకి రకరకాల మత గ్రంథాలు ఉన్నాయి, చాలా మంది మనకి ఇచ్చారు కాబట్టి, భగవంతుడు మనకి ఇచ్చినాయి, అవి కూడా ఫాలో అవుతుంటే మన లైఫ్ను ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నన్ను కలవటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఈ శాస్త్రాలన్నీ చెప్పి చేయటంతో పాటు మీకు అసలు మీకు మత గ్రంథంలో ఏది ఫాలో అయితే మీకు ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. అందువల్ల ఇప్పుడు పిల్లలకి పేర్లు పెడితే, పిల్లలు పుట్టినప్పుడు పేర్లు పెడతారు, అందరు పెడతారు, నేనే కాదమ్మా చాలా మంది ఉన్నారు, మంచి పేర్లు కూడా పెడతారు, నేనేం కాదన్ను. మొన్న రాజమండ్రిలో ఒక ఆమె ఉంటుంది, పెద్ద ఆమె, వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తాడు, అంతేగా అందరూ అంతేగా హైదరాబాద్లో సాఫ్ట్వేరే కదా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళమ్మ పిల్లోడు పుడితే రహమాన్ గారి దగ్గర పేరు పెట్టించంటే ఆయన అన్నాడంటే, ఎవరైతే ఏముందమ్మా పేరు పెడడానికి, నువ్వేంది పర్టికులర్గా రహమాన్ గారిని కలవమంటావు ఏంది అని చెప్పి ఏదో ఇసుక్కుంటారు కదా, మీకు తెలుసు కదా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి, అలా ఇసుక్కున్నారు. ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకొని నా ఆఫీస్కి వచ్చింది. వచ్చి ఇలా పేరు కావాలండి అని చెప్పి అనగానే అలా చూసి చార్ట్, ఆ డేట్ ఆఫ్ బర్త్ అలా చూసి వాళ్ళ నాన్న గురించి మొత్తం చెప్పేశా. అప్పుడు వాళ్ళమ్మ ఆ అబ్బాయికి వైపు చూసి కళ్ళకి రాస్తుంది, చూసావా ఎందుకు తెచ్చానో ఎక్కడికి. ఎస్, పుట్టిన బిడ్డ జాతకం డేట్ ఆఫ్ బర్త్ చూసి తల్లిదండ్రులకు ఏం జరిగింది ఏమైంది. అసలు మరీ మొన్న అయితే విజయవాడ క్రిస్టియన్ ఆయన ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ నంబర్ చూసి, ఏంటండి ఈ మధ్యలో ఏంది ఇల్లు కొన్నారంటే, అసలు ఎక్సలెంట్ సార్, నిన్న రిజిస్ట్రేషన్ చేశాము, అసలు మీరు ఇలా ఎలా చెప్పగలుగుతారండి. ఆశ్చర్యంగా ఉందంటే చాలా వరకు మేము చూస్తూ ఉంటాం కానీ ఎవరు నమ్మాలో అర్థం కాదు, కానీ మీ హిస్టరీలోని ఇంత మంది ఇన్ని చూస్తున్నారంటే. నేను అనేది డైరెక్ట్ చెప్తున్నానమ్మా, నన్ను టెస్ట్ చేసుకోవడానికైనా రండి, నన్ను టెస్ట్ చేసుకోవడానికి వచ్చినా కానీ మీకు ఏం జరిగింది ఏంటి అన్ని చెప్పడమే కాకుండా నెక్స్ట్ ఏం చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అన్ని చెప్పడమే చెప్పి, డెఫినెట్గా పోతే ఫీజే పోయిద్ది కానీ మీ లైఫ్లో అయితే టర్నింగ్ ఇవ్వడం మాత్రం ఖాయం అమ్మ. ఎందుకంటే నన్ను నేను డిసైడ్ చేసుకున్నాను, నేను సీనియర్ సిటిజన్ని, నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి తండ్రి స్థాయిలో తాత స్థాయిలో ఉన్నా. సో అంతకుముందు రాజులు కూడా సీనియర్ సిటిజన్స్ అయినప్పుడు, అంటే 60 దాటంగానే అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవాళ్ళు. సో నేను ఆ స్థాయిలోకి వచ్చేసాను కాబట్టి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నాలెడ్జ్ని సాధ్యమైనంత వరకు ప్రజలకు ఉపయోగించి వీళ్ళకి మంచి చేసి చెయ్యాలని నన్ను నేను డిసైడ్ చేసుకున్నా. అంటే ఎవరో చెప్పడమో ఎవరో నాకు చెప్పడమో కాదు, నాకు నేను సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నా. సో ఒక్కసారి నన్ను కలిసి చూడండి, వివాహం అవటం లేదా ఒక్కసారి కలిసి చూడండి, వివాహాలు ఎంత తొందరగా చక్కగా అయిపోతాయో తెలిసిద్ది. చిన్న మార్పులు, సంతానం కలగటం లేదా ఒక్కసారి రహమాన్ గారి దగ్గరికి వస్తే సంతానం కలిగిద్దని డిసైడ్ అయిపోయింది సొసైటీ, ఈవెన్ డాక్టర్స్ తో సహా. అలానే జాబ్ రావటం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరో 100 రూపాయలు లేని వ్యక్తి నా దగ్గర రాగానే ఆయన తెల్లారి పొద్దున్నే 100 పెట్రోల్ బంకులు కొన్నాడనే అబద్ధాలు నేను చెప్పను, నేను చేయలేను. 100 రూపాయలు లేనివాడికి తెల్లారి పొద్దునకి 100 పెట్రోల్ బంకులు ఆడి నుంచి వస్తాయి అమ్మా.
మల్టీ మిలియన్ నేను చేయలేను, నా దగ్గర లేదు అంత అంత స్థామత ఉన్నట్టయితే నేనే చేసుకునేవాడిని. నేను అనేది ఏంటంటే జాబు అంటే మనం ఇప్పుడు బతుకుతున్న దానికన్నా కొంచెం ఒక బెటర్ పొజిషన్, జాబ్, ఉద్యోగం, వివాహం, విద్య, ఉద్యోగం, వివాహం, ఇలాంటి హెల్త్, ఇలాంటి సంతానం, ఇలాంటివి చేయగలుగుతాను తప్పితే మిమ్మల్ని కోటీశ్వరం చేసే బదులు నేనే కోటీశ్వరుని అయ్యేవాడిని కదమ్మా. ఈ క్వశ్చన్ కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది, ఎన్ని చెప్తున్నారు ముందు వాళ్ళే సెటిల్ అవ్వచ్చు కదా అని. ఇక్కడ ఒక యోగం, గజకేసరి యోగం అని ఒక యోగం ఉంటుందమ్మా జాతక చక్రంలో. ఆ యోగం ఉన్నవాడే మల్టీ మిలియనర్ అవుతాడు. నువ్వు జ్యోతిష్యం చెప్పు, ఏమైనా చెప్పు, మరి ఇప్పుడు మనకి ఎవరైనా ఆశీర్వదిస్తే మనకు మంచి జరుగుతుంది. మరి ఆయన ఆశీర్వదించుకోవచ్చు అంటే లేదు, తన అదే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఉన్నది కదా. మన జాతకంలో యోగం ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ మేమేం చేస్తున్నాము, మీ జాతకంలో ఉన్న యోగం గురించే చెప్తున్నాం. చెప్పి చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే చేసి పెడుతున్నాం. ఆ చిన్న మార్పుల వల్ల ఏ దోషాలు లేకుండా మీరు బాగా డెవలప్ అవడానికి వీటన్నిటికీ అవకాశం ఉందన్నమాట. సో ఆలోచించుకొని చేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా రెహమాన్ గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు మనకి. అంటే ఆయన 20 సంవత్సరాల్లో ఎన్ని చేశారు, ఎంతమంది డాక్టర్స్ కావచ్చు, లేదంటే కనుక చాలా రంగాల్లో స్పెషలిస్ట్ అయిన వారు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ద్వారా సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లి గొప్ప పొజిషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సో స్క్రీన్ మీద మనకి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ కాల్ చేస్తే కనుక ఇప్పుడు డైరెక్ట్ గా మీరు లైవ్ లోనే రెహమాన్ గారితో మీ డౌట్స్ ఏదైతే ఉన్నాయో క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు అపాయింట్మెంట్ కోసం కావాలనుకుంటే రెహమాన్ గారితో డైరెక్ట్ గా మీరు మీట్ అవ్వాలి, మీ సమస్యలను ఇప్పుడు లైవ్ లో కాదు డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కనుక నా పక్కన ఏదైతే స్క్రీన్ లో కనిపిస్తుందో ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకొని డైరెక్ట్ గా రెహమాన్ గారితో మాట్లాడొచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, లైఫ్ లో ఒక మంచి పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. రెహమాన్ గారు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే సామాన్యంగా ఈ జనరేషన్ లో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి అనుమానాలు, ప్రశ్నలు అవి. ఎందుకంటే ఒకరు క్వశ్చన్ చేస్తున్నారంటే వాళ్ళే సెట్ అవ్వచ్చు కదా ఎందుకు అనేది ప్రతి ఒక్కరి మైండ్ సెట్ లో ఈ జనరేషన్ కి సంబంధించి ఉన్నది. సో చాలా చక్కగా వివరించారు. రైట్, ఇక కొన్ని క్వశ్చన్స్ నా తరపు నుంచి ఉన్నాయి సార్, దానికి క్లారిఫై ఇవ్వండి. వివాహ బంధం అనేది ఇంతకు ముందు నేను స్టార్టింగ్ లో చెప్పిన విధంగా ఈ మధ్య అయితే చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోతూ డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎట్లా వివాహ తేదీకి సంబంధించి మనకి ఎట్లా మెయిన్ ఏంటంటే ఐమ్ ద బెస్ట్ కౌన్సిలర్ అమ్మా. మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను ఫస్ట్ కంప్యూటర్ మాస్టర్ని. ఈ కంప్యూటర్స్ వీళ్ళందరికీ తెలియనప్పుడు బేసిక్స్, కోబాలు ఇవన్నీ పిల్లలకి నేర్పించి ఇలా చేసినటువంటి ఒక వ్యక్తిని అనమాట. ఇక్కడ మ్యారేజ్ మొన్నే ఒక టీచర్, ఇద్దరు టీచర్లు అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, ఒక అమ్మాయి, ఆ పెళ్ళైన అమ్మాయి డైవర్స్ కోసం వచ్చారు. వస్తే అడిగా ఏంటమ్మా అంటే మీ ఆయనకి ఏమైనా జాబ్ ఏమైనా లేదా అమ్మ అంటే ఉందండి, 2 లక్షలు జీతం. ఓకే, మరి నిన్నేమన్నా ఆయన తాగి వచ్చేదన్నా ఇబ్బంది పెడుతున్నాడంటే లేదండి అసలు ఆయన అలాంటి అలవాట్లు ఏమీ లేవు. ఓకే, మీ అత్త మామ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు ఏదో ఆ పుస్తకాలు చదువుకుంటుంటారండి, ఆ రామాయణ భారతం, వాళ్ళు అసలు నా జోలికి కూడా రారండి. మరి ఎందుకమ్మా డైవర్స్, ఏందమ్మా ప్రాబ్లం అంటే ఏమి లేదండి నేను కొంచెం పొద్దున్నే నిద్ర లేవనండి, అదే వాళ్ళు పట్టుకొని పీడిస్తున్నారండి. ఏమ్మా ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అప్పుడు కొంచెం పొద్దున్నే లేచి నువ్వు అడ్జస్ట్ అయితే ఏం పోయింది. మరి అటు చూద్దామంటే వాళ్ళ అమ్మ నానేమో టీచర్స్. వాళ్ళని అడిగా ఏమ్మా నువ్వు బీరన్నా చెప్పలేదంటే చెప్పి ఇసిగిపోయానండి, ఏం చేస్తాము, పిల్లల్ని మనం ఏం చేయగలమండి, మీకు తెలియదా. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద పోస్టులో ఉన్న మంత్రులు, జడ్జిలు, వీళ్ళందరూ కూడా అసలు ఆయన అంటే గ్రేట్ పర్సన్, అసలు ఆయన కదిలిస్తే భయపడిపోతా అన్నోళ్ళు కూడా వాళ్ళ మనవడి చేతిలో కానీ వాళ్ళ కొడుకు చేతిలో కానీ 5 నిమిషాలు సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టగలిగిన వాళ్ళందరినీ గ్రేట్ అనే అనుకోవచ్చు. ఎంత గ్రేట్ పీపుల్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా కానీ వాళ్ళ మనవడి చేతిలోంచి ఫోను 5 నిమిషాలు తీసి పక్కన పెట్టలేనటువంటి స్టేజ్ నడుస్తుందని అందరికీ తెలుసు, ఏ స్థాయిలో ఉన్నా కానీ. బయట వాళ్ళని మాత్రమే ఫోన్ ఆఫ్ చేయి, ఫోన్ తీసేయి, ఆ ఫోన్ అంతా ఆఫీస్లో పెట్టాలండి అని బయట వాళ్ళని మాత్రం చెప్పగలరు కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చేయలేరని మీకు తెలుసు కదా. కాబట్టి అమ్మాయికి ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చాం. అక్కడ కారణం కూడా ఏంటంటే అమ్మాయి మ్యారేజ్ డేట్ బాగాల. మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. అసలు పెళ్లికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారమ్మా. ఏదో తల్లిదండ్రులు చూస్తారు, ఏదో స్కూల్కి వెళ్తాం, సరైన మార్కులు వస్తాయి లేకపోతే రావు, ఏదో జరిగిపోయింది, ఏదో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒకటి చేసుకుంటాం, ఎలా అయినా జరిగిపోయింది. అసలు లైఫ్ బిగిన్ అయ్యేదే మ్యారేజ్. మ్యారేజ్ డేట్ కనుక బాగా లేకపోతే
వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా అసలు అయినా కానీ మంచి అబ్బాయి మంచి ఉద్యోగం మంచి ఫ్యామిలీ అయితేనే పెళ్లి చేసేది. మంచి అమ్మాయి మంచి ఫ్యామిలీ మంచి చదువుకున్న అమ్మాయి అయితేనే పెళ్లి చేసుకునేది వీళ్ళిద్దరు, లేక చేసుకోరు కదా. మరి 30 ఏళ్ల దాకా మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళు పెళ్లి అవ్వగానే చెడ్డోళ్ళు అయిపోరుగా. మరి ఎందుకు అలా జరుగుతుందని మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే అలా అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఎవరైతే భార్యాభర్తలు అవుతున్నారో వాళ్ళ ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా మ్యారేజ్ డేట్ ఉండాలి. లేదా వాళ్ళ ఇద్దరికి తగ్గట్టుగా మిత్ర సంఖ్యలో మ్యారేజ్ డేట్ ఉంటే వాళ్ళలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కలిసిపోతున్నారు. అలా లేని వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి ఏమని నేను మా వారు ఈడిపోయి 5 సంవత్సరాలు అయిందండి, నాకు ఇంకా అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా నాకు తెలియదు అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి పాపం తండ్రిలాగా ఏడ్చి జనరల్ కదా బాధలు చెప్పుకుంటారు కదా. సరే అమ్మాయి మ్యారేజ్ డేట్ అవన్నీ చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటే నేను చిన్న చిన్న రెమెడీస్ చెప్పినాక వెళ్ళిపోయింది. ఆ వదిలేసి 5 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిన అబ్బాయి అంట ఇక్కడ నేను రెమెడీ చేసేటప్పుడు ఇక్కడ నువ్వు దీన్నే టెలిపతి అంటారు, పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ప్రజలందరూ. ఇక్కడ నేను రెమెడీ చేస్తున్నప్పుడు అంటే అక్కడ అబ్బాయి కంట అదే అయిందేదో అయిపోయింది, వెళ్ళి నా భార్యను కలిస్తే బాగుండు అని ఆయన ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడో ఆ ఇంటికి వచ్చాడు. ఆఫ్టర్ 5 years ఆ ఇంట్లో వాళ్ళు లేరు, మరి వాళ్ళు అద్దె కట్టాలి కదా, వీళ్ళు ఎక్కడికో మారిపోయి ఉంటారు కదా. అంటే వాళ్ళు ఇడిపోయేటప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో ఇప్పుడు భార్య వాళ్ళు లేరు. అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే లేరు. అక్కడి నుంచి ఎంక్వైరీ చేసి 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 ఈ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఎట్టయితే వాళ్ళిద్దరూ కలిసి 1 monthలో చేతులు పట్టుకొని నా దగ్గరికి వస్తే ఒక మనిషిగా నేను ఎంత ఆనందపడతాను ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఉన్న ఆనందం కన్నా ఒక భార్యాభర్తలు 5 ఏళ్ల క్రితం విడిపోయి ఇలా బాధతో ఏడుస్తున్నటువంటి పిల్లలకి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు. సో దగ్గరగానే ఉండనవసరం లేదు, ఎక్కడో ఉన్నా ఒకవేళ మన సమస్య మీద టెలిపతి నువ్వు కూడా నీకు కూడా నువ్వు పొద్దున్నే ఏదో మాటల సందర్భంలో ఒక పేరు గుర్తురాగానే వాళ్ళమ్మడే నీకు ఫోన్ చేస్తారు, లేదా నువ్వు ఆఫీసులో బయటకు వస్తాను ఎదురు అవుతారు. మరి అలా అవుతా నువ్వు కూడా ఎన్నోసార్లు ఆశ్చర్యపడి ఉంటావు, అదేంది నేను అనుకోగానే ఫోన్ చేసింది ఏంది మా ఫ్రెండ్, నేను అనుకోగానే ఎదురుపడింది. దట్ ఈ కాల్డ్ టెలిపతి. అంటే ఏనుగు దంతాలు ఒకసారి బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళవు. ఏంటమ్మా, ఏనుగు దంతాలు ఒకసారి బయటకు వస్తే మరలా లోపలికి వెళ్ళవు. అలానే మనిషి ఒక ఆలోచన చేసినా, మనిషి ఒక మాట బయటికి వదిలినా అది చేసే వెళ్తుంది, చేయకుండా వెళ్ళదు. అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా కానీ దాని పని అది చెయ్యకుండా మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి వివాహ తేదీలు బాగా పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే పురము యొక్క హితము కోరు వారు పురోహితులు, వారికి ఒక్కసారి నమస్కారం పెట్టి నేను చెప్పేది మీరేం చేస్తారంటే పంతులు గారిని అడిగి 3-4 మ్యారేజ్ డేట్లు తీసుకోండి. వారికి ఓన్లీ ముహూర్తాలు మాత్రమే తెలుసు, వారికి డేట్లు తెలియదు. వారికి ముహూర్తాలు మంచి ముహూర్తాలు పెడతారు, ముహూర్తాలు పెట్టడంలో వాళ్ళు దిట్ట, వాళ్ళకి డేట్లు తెలియదు. వాళ్ళు కూడా డేట్ల కోసం మమ్మల్నే కలుస్తున్నారు, పెద్ద పెద్ద పురోహితులు కూడా. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ వీడియో తీసుకొని రేపు 7వ తారీఖు పంచమి, రేపు 7వ తారీఖు మంగళవారం పంచమి, డైరెక్ట్ వీడియో తీసుకొని మా దగ్గరికి వస్తే అన్ని శివాలయాల్లో పూజారులు, అదే కొన్ని పూజారులు ఉంటారు, వాళ్ళందరూ నా దగ్గర న్యూమరాలజీ నేర్చుకోవడానికి వస్తున్నారు. అది నా భాగ్యంగా భావిస్తున్నా. అదేంటమ్మా నేను గొప్పగా ఫీల్ అవట్లేదమ్మా, నా భాగ్యం. అంతమంది పురోహితులు చక్కగా వేదం చదివినటువంటి వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకోబోతున్నారంటే న్యూమరాలజీ. ఐ ఫీల్ వెరీ గ్రేట్. అలా వీళ్ళందరికీ ఇవి తెలుసు, ఓన్లీ ముహూర్తాలు తెలుసు, న్యూమరాలజీ తెలియక డేట్లు తెలియవు. ఇక్కడ డేట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ముహూర్తాలు మేము పెట్టకూడదు. న్యూమరాలజిస్ట్ ముహూర్తాలు పెట్టి ఎవరు చేసే పని ఆడు చేయాలి. యాంకరింగ్ చేయాలి, వీడియో తీసేవాళ్ళు వీడియోనే తీయాలి. యాంకర్ చూసి 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 వీడియో కూడా తీయగలిగిద్ది, కానీ అంత క్లారిటీ రాకపోవచ్చు. ఒక కెమెరామ్యాన్ చూసి 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 ఏముంది నేనే యాంకరింగ్ చేయొచ్చు అని చెయ్యొచ్చు, కానీ అంత క్లారిటీ ఉండకపోవచ్చు. భగవంతుడు ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరిని పంపారు, ఆ పని మాత్రమే చేయాలి మనం. నేనైతే ఇంక వేరే పని ఏం చేయనమ్మా,
ఓన్లీ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్పడం, లేదా ఆ భగవంతుడిని పూజించుకోవడం, ఆ గురు చరిత్ర పారాయణ చేసుకోవడం తప్ప వేరే పనే చేయను నేను. ఎందుకంటే నన్ను భగవంతుడు ఆ పని మీద పంపించినప్పుడు ఆ పనికి నేను అంకితం అయిపోవాలి. రెహమాన్ గారు, ఇప్పుడు మనం వివాహ తేదీ గురించి మాట్లాడుకున్నాక సాధారణంగా ఇది తెలుసు, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంటారు. ఉద్యోగం చేంజ్ అవ్వడానికి కూడా మనకి ఈ డేట్ అనేది మెయిన్ గా ఉంటుందంటారా? 100%. మరి చూడండి, అక్కడ జాయిన్ అవ్వగానే ఏదో ప్రాబ్లం అయ్యి బెంచ్ మీదకి వచ్చారు అని ఉంటారు. ఇక్కడ కూకట్పల్లిలో పొన్నూరు అమ్మాయి, ఒక అమ్మాయి ఎప్పుడు చూసినా ఏ జాబ్కి వెళ్ళినా కానీ మళ్ళీ బెంచ్ మీదకి వస్తుండిద్ది. సరే నా దగ్గరికి వచ్చి ఇలా జరుగుతుంది సార్, చాలా మంచి అమ్మాయి, చాలా మంచి, తీసుకోమ్మా. ఒక నిమిషం రెహమాన్ గారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. అనంతపురం నుంచి శివకుమార్ గారు లైన్ లో ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. శివకుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 25 సార్, 25/12/1968 సార్. 25/12/1968. అవును సార్. ఏం చేస్తుంటారండి మీరు? మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సార్. మీకు కూడా జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి కదా. 25 యేసు ప్రభు గారు 25 పుట్టారు, బ్రహ్మం గారు 25 పుట్టారు. ఈ 25 వాళ్ళందరూ మంచి జ్ఞానులు. ఎన్నో టీర్ఫుల్ ఇన్సిడెంట్స్ గడిపుంటారంట వీళ్ళు. ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉండి ఉంటాయి అంటే వీళ్ళకి. హలో శివకుమార్ గారు, చెప్పండి సార్. వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. మంచి ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు. వాజ్పేయి గారు కూడా 25 పుట్టారమ్మా. వీళ్ళందరూ తర్వాత ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ సంపాదిస్తారు. మిమ్మల్ని శివకుమార్ అంటారా, శివ అంటారా? హలో, వాళ్ళు శివ అంటారు సార్. నేనమ్మా ప్రజలందరికీ, ఈయన గురించి కాదమ్మా, ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుడిలాగా ఉండాలా, మనుషుల్లాగా ఉండాలా. దేవుడి పేర్లు మనుషులకు పెట్టిన వాళ్ళు సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా మంత్రి కానీ ఎవరైనా ఉన్నారమ్మా? ఈ మధ్యలో వీళ్ళందరూ ప్యాషన్ గా సాయి సాయి అని, సాయి, శివ, భవానీ, సీత, ఇలా దేవుడి పేర్లు, దుర్గా, దేవుడి పేర్లు మనుషులుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం సక్సెస్ అవ్వటం లేదు. ఆ దేవుణ్ణి మనసులో పెట్టుకోండి చక్కగా. మీరు పేరు పెట్టి వాళ్ళందరిని రోడ్డు మీదకి తేమాకండి. చక్కగా శివ అనే వాళ్ళు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎక్కువ శాతం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఈ శివాలో 4 అక్షరాలు ఉన్నాయి, SIVA శివ. ఇవన్నీ అంత బాగాలేవు. అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ కన్నా మంచి పేర్లు పెట్టండి. ఓకే సార్, చూసారుగా చాలా విషయాలకి, అంటే మనం దీనికి ఏముందిలే అనుకుంటాం, ఉద్యోగం చేంజ్ అవ్వడానికి కానీ, లేదంటే ఒక విదేశీ ప్రయాణానికి కానీ, దేనికి అంత అవసరం ఏముందిలే, ఒక మంచి రోజు చూసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ప్రతి దానికి కూడా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చాలా ముఖ్యం అని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా రెహమాన్ గారికి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ లో ఏదైతే పక్కన కనిపిస్తుందో అపాయింట్మెంట్ నెంబర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. డైరెక్ట్ గా వెళ్ళండి, మీట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే. మీ పేరులో దాగి ఉన్న బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారిని సంప్రదించండి. ప్రతి శని, ఆదివారం హైదరాబాద్ లో, ప్రతి బుధవారం